రామ్ చరణ్ ఫ్లాప్ సినిమా మీ హిట్ సినిమాకి ఈక్వల్. కొంతమంది అంటారు టాప్ డైరెక్టర్స్ భారీ కాంబినేషన్స్ ఉంటే రికార్డులు సాధ్యమవుతాయని. మీ హీరోలకి రికార్డులు కావాలంటే, కలెక్షన్స్ రావాలన్నా, రికార్డ్స్ కొట్టాలన్నా స్టార్ డైరెక్టర్లు, హిట్ ఇచ్చే డైరెక్టర్లు కావాలి. బట్ రికార్డులు సాధ్యం అవ్వాలంటే రామ్ చరణ్కి టాప్ డైరెక్టర్స్ అవసరం లేదు. ఒక్క సినిమా తీసిన డైరెక్టర్ చాలు. $1 బిలియన్ ఇంకా దాటలేదు అంటూ నవ్వుతున్న వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. పెద్ద యూఎస్ఏ ప్రీ సేల్స్ వెనక అసలు స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఒక మాట అంటున్నారు. ఏంటంటే ప్రస్తుతం పెద్ద యూఎస్ఏ ప్రీ సేల్స్ ఇంకా 1 మిలియన్ ఎందుకు దాటలేదు అంటూ అనుకుంటున్నారు. అలాగే ట్రోల్ కూడా చేస్తున్నారు. కానీ ఆ నెంబర్ 1కి ఉన్న పరిస్థితులు చూస్తే అసలు విషయం పూర్తిగా వేరేలా కనిపిస్తుంది. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యూఎస్ఏ మార్కెట్లో పెద్ద ఓపెనింగ్స్ రావాలంటే ప్రైమ్ టైమ్ షోలు, ప్రీమియం ఫార్మాట్స్, అదనపు స్క్రీన్స్ కూడా చాలా కీలకం. కానీ ప్రస్తుతం పెద్ద పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు చూద్దాం. మొదటిగా నో ప్రైమ్ టైమ్ షోస్, అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూడగలిగే కీలకమైన స్లాట్స్ పెద్దగా లేవు. రెండవది నో ఫ్రెష్ స్క్రీన్స్ అండ్ ఎడిషన్స్, డిమాండ్ పెరిగిన కొత్త స్క్రీన్స్ పెద్దగా యాడ్ కావడం లేదు కూడా. మూడవది లిమిటెడ్ ప్రీమియం ఫార్మాట్స్, అంటే ఐమాక్స్, XD, 4DX లాంటి హై టికెట్ రేట్స్ ఉన్న ఫార్మాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి పెద్ద మూవీకి. అసలు పెద్ద సమస్య ఇక్కడే ఉంది. ప్రస్తుతం యూఎస్ఏలో కొన్ని హాలీవుడ్ బిగ్ మూవీస్ మంచి టాక్తో రన్ అవుతున్నాయి. దాంతో చాలా షోస్ XD, 4DX స్క్రీన్స్ వాటికే కేటాయించేశారు. అలాగే జూన్ 3న హాలీవుడ్ బిగ్ రిలీజ్ కూడా ఉండడంతో పెద్దకి ఆశించినంత స్థాయిలో స్క్రీన్స్ దొరకడం లేదు. మీరు ఒకసారి చూసినట్లయితే, అంటే మన తెలుగు ప్రీవియస్ మూవీస్ యొక్క XD షోస్ ఒకసారి చెప్తాను చూడండి. దేవరా పార్ట్ 1 చూసుకుంటే 245 XD షోస్ వచ్చాయి. కల్కికి చూసుకుంటే 318 షోస్ పడ్డాయి. అలాగే ఓజీ కూడా దాదాపు 300 షోస్ పడ్డాయి. కానీ పెద్దకి 96, కనీసం 100 కూడా XD షోస్ లేవు. ప్రస్తుతానికి ఇంకా 96 లోపులోనే ఉన్నాయి. ఆ 96 లోపులోనే ఇంకా ఫిల్లింగ్స్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మీరు 1 మిలియన్ దాటలేదా అనే ముందు ఒకసారి ఇవి చూడండి. ఎందుకంటే మీకు ఈ XD షోస్ ఏంటి, 4DX ఏవి చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్తా. మన సైడు సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్స్ ఉంటాయి. ఎక్కువగా ఫ్యామిలీతో ఉండేవాళ్ళు మల్టీప్లెక్స్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి శుభ్రంగా ఉంటాయి, అటు నీట్గా చేస్తారు వాళ్ళు. బట్ సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే పెద్దగా స్క్రీన్స్ కానీ షోస్ కానీ థియేటర్స్ పెద్దగా శుభ్రంగా ఉండవు. ఫుల్ మాస్ ఆడియన్స్ వెళ్తారు, రచ్చ చేసేస్తారు, చిందరవందరగా తయారవుతుంది. సో అటువంటి థియేటర్స్కి ఫ్యామిలీస్తో చూడాలనుకునే వాళ్ళు అస్సలు వెళ్ళరు. కొంచెం డబ్బులు ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి మల్టీప్లెక్స్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ పెద్దకి ఆ మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అవే చాలా తక్కువ పడ్డాయి మిగిలిన సినిమాలతో పోలిస్తే. అందువల్ల ఎందుకంటే మిగిలిన మూవీస్ యొక్క ఆక్యుపెన్సీ ఉంది అక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. ఇవి కన్సిడర్ చేసి అప్పుడు చరణ్ ట్రోల్ చేయండి. ఇవేమీ కూడా మీరు పట్టించుకోకుండా ఏమీ లేవంటే షోస్ పెట్టే కదా టికెట్స్ తగ్గేవి. షోస్ రిలీజ్ చేయలేనప్పుడు టికెట్స్ ఎలా తగ్గుతాయి? వాటిలోనే తీసుకుంటారు టికెట్స్. సో అందువల్ల 1 మిలియన్ ఇంకా దాటలేదు. కానీ దగ్గరికి వచ్చింది. మ్యాక్సిమం ఈవినింగ్కి సెట్ అయిపోద్ది. ఇంకా 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు 850K అనుకుంటాను. మ్యాక్సిమం 1 మిలియన్ దాటేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చేటువంటి ప్రతి అప్డేట్తో ఇంకా చెప్పాలంటే 50,000 నుంచి 60,000 వరకు జంప్స్ అవుతున్నాయి టికెట్స్. ఇది చిన్న విషయం కాదు. అందుకే చాలామంది ట్రేడ్ అనలిస్టులు కూడా ఈ గ్రోత్ని గమనిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మీ హీరోలు అంటే రామ్ చరణ్ అనే ముందు మీ హీరోల గురించి ఒక చెప్తున్నాను. ఇప్పుడు రామ్ చరణ్ ట్రోల్ చేసేటువంటి మిగిలిన హీరో ఫ్యాన్స్ ఎవరుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ హీరోలకి రికార్డులు కావాలంటే స్టార్ డైరెక్టర్లో సినిమాలు సెట్ చేసుకుంటారు, లేకపోతే ఏదైనా ఒక ఫ్రాంచైజీతో మాట్లాడుకుని బల్క్ బుకింగ్స్ పెట్టించుకుంటారు. ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి మాకు ఇంత పవర్ ఉంది, మాకు ఎంత ఉంది, మాకు ఇంత క్రేజ్ ఉంది అని చెప్పుకోవడానికి. బట్ పెద్దకి అలా ఏం చేయట్లేదు వాళ్ళు అస్సలు. అది జనరల్గా, న్యాచురల్గా, జెన్యున్గా వస్తున్నాయి. మీ హీరోలకి రికార్డులు కావాలంటే, కలెక్షన్స్ రావాలన్నా, రికార్డ్స్ కొట్టాలన్నా స్టార్ డైరెక్టర్లు, హిట్ ఇచ్చే డైరెక్టర్లు కావాలి. బట్ రామ్ చరణ్కి ఒకే ఒక్క మూవీ తీసినటువంటి డైరెక్టర్తో ఆ రికార్డులు పెట్టేస్తాడు. దట్ ఈస్ గ్లోబల్ స్టార్. ఆయనకు మరో పేరు ఉంది, మిస్టర్ బాక్స్ ఆఫీస్.
మీ హీరోలు ముక్కుతూ మూలుగుతూ 40 కోట్లు కొట్టాలంటే గింజుకునే రోజుల్లోనే 50 కోట్లు 60 కోట్లు చాలా అవలేలుగా జస్ట్ ఎబో యావరేజ్ మూవీ కూడా కాదు, యావరేజ్ మూవీతో కొట్టేవాడు. దట్ ఈస్ గ్లోబల్ స్టార్. అది గుర్తుపెట్టుకోండి. సరైన మూవీ పడితే ఎవ్వడు కూడా సరిపోడు. రామ్ చరణ్ ఫ్లాప్ సినిమా మీ హిట్ సినిమాకి ఈక్వల్. అది అది గుర్తుపెట్టుకుని చరణ్ ట్రోల్ చేయండి. కొంతమంది అంటారు టాప్ డైరెక్టర్స్ భారీ కాంబినేషన్స్ ఉంటే రికార్డులు సాధ్యమవుతాయని. బట్ రికార్డులు సాధ్యం అవ్వాలంటే రామ్ చరణ్కి టాప్ డైరెక్టర్స్ అవసరం లేదు. ఒక్క సినిమా తీసిన డైరెక్టర్ చాలు ఆ రికార్డు చూపిస్తాడు. మీరు జూన్ 4న రిలీజ్ అవుతుంది కదా, జూన్ 5న కలెక్షన్స్ తెలిస్తే అప్పుడు మీరే మాట్లాడతారు. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నటువంటి దర్శకుడు విషయానికి వస్తే తన కెరీర్లో ఇప్పటి వరకు చేసింది ఒకే ఒక్క మూవీ. అంటే ఈ మూవీ సేఫ్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ అస్సలు కాదు. యూఎస్ ప్రీ సేల్స్లో 1 మిలియన్ మార్కు దగ్గరకు రావడం ఇది నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ రామ్ చరణ్ కెపాసిటీ మీదే రన్ అవుతున్న సినిమా ఇది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు 2 రోజులు టైం ఉంది. బుకింగ్ స్పీడ్ చూస్తుంటే 1 మిలియన్ ఖచ్చితంగా దాటేస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ చూశాను, జస్ట్ 1,04,000 టికెట్స్ తెగాయని. ఆల్రెడీ 1 మిలియన్కి దగ్గరలో ఉంది. 1 మిలియన్ క్లబ్లోకి ఎంట్రీ అవ్వడం రామ్ చరణ్కి పెద్ద మ్యాటర్ ఏం కాదు. అసలు ఈ మొత్తం ప్రయాణం ఒక విషయం చెప్తుంది. స్క్రీన్స్ తక్కువైనా, ప్రీమియం ఫార్మాట్స్ లేకపోయినా, ప్రైమ్ టైం షోలు పరిమితంగానే ఉన్నా డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయమనే ఉంది. పెద్ద యూఎస్ఏ ప్రీ సేల్స్ చివరికి 1 మిలియన్ మార్క్ దాటుతుందా లేదా? దానికి సమాధానం తెలుసుకోవాలంటే ఇంకా 2 రోజులు ఉంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇన్ని అడ్డంకుల మధ్య ఈ రేంజ్ బుకింగ్స్ రావడం అంటే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోండి. మరి మీ అభిప్రాయం ఏంటి? పెద్ద యూఎస్ఏలో 1 మిలియన్ దాటుతుందా లేదా? కమెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.